వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారిందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణ్యానికి బొమ్మా బొరుసు లాంటి వారిని ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కవచంగా మారింది. ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వాతావరణం మొత్తం మారిపోయింది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అందరికీ ఇచ్చాం అవకాశం, సార్ బీజేపీకి ఇద్దాం అని అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది అవినీతి ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పారు, రాష్ట్ర నాయకులు చెప్పారు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది. పూస్తరు లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండ్ నా స్టాండ్ మారదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారది. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం.